హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో బీరకాయ ఎగ్ కర్రీని అయితే చూపించబోతున్నాను. ఈ కర్రీని చాలా రుచిగా, చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చండి. అలాగే బీరకాయ తోటి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొంచెం కొత్తగా చేసి పెట్టారంటే బీరకాయ కర్రీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. అలాగే అన్నం చపాతీలో కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఈ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే మనం ఎగ్ కాంబినేషన్ లో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 2 టీ స్పూన్ వరకు శనగపప్పు అండ్ ఒక 1 టీ స్పూన్ వరకు మినపప్పును వేసి వీటిని మీడియం మంటపై కొంచెం ఎర్రగా వేగే వరకు అయితే వేయించుకోవాలండి. ఈ పోపు దినుసుల్ని ఇలా కొంచెం ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని, తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అండ్ చివరిగా ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం తురుగుని వేసి బాగా వేయించుకోవాలండి. అల్లంలో ఉండే పచ్చి వాసన అంతా పోయే వరకు చక్కగా వేయించుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా అల్లంలో ఉండే పచ్చి వాసన అంతా పోయే వరకు చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఈ ఆనియన్స్ ని బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే చక్కగా వేయించుకోవాలండి. ఇలా ఆనియన్స్ ని ఇలా బాగా మెత్తబడే వరకు కుక్ చేసుకున్నాక ఇందులోకి బీరకాయ ముక్కలను అయితే వేసుకోండి. ఇక్కడ నేను 3 చిన్న చిన్న బీరకాయలను అయితే తీసుకున్నానండి. ఈ బీరకాయ పైన చెక్కును తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా బీరకాయని ఆయిల్లో వేసేసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బీరకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అయితే మీడియం మంటపై కుక్ చేసుకోవాలండి. బీరకాయలో ఉండే వాటర్ అంతా పోయే వరకు చక్కగా మీడియం మంటపై కుక్ చేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. పసుపు, ఉప్పు అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు కారం పొడిని అయితే వేసుకోండి. ఇందులో కారం పొడి అనేది మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా కారం పొడి వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా నీట్గా అయితే సర్దేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీలోకి 3 ఎగ్స్ ని ఇలా పగలగొట్టి వేసుకోండి. ఒక 3 బీరకాయలకి 3 గుడ్లు అయితే కరెక్ట్ గా సరిపోతాయండి. ఇప్పుడు ఇలా గుడ్లను పగలగొట్టేసుకున్నాక గరిటతోటి కలపకుండా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కనీసం ఒక 3 నిమిషాల పాటైనా మీడియం మంటపై చక్కగా కుక్ చేసుకోండి. ఇప్పుడు నేను 3 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఎగ్గుని చక్కగా బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు గరిటతోటి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎగ్గుని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లా చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని అయితే వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ స్పైసెస్ ని వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకొని చక్కగా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అయితే మీడియం మంటపై కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా కుక్ చేసుకున్నాక చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోండి. కొత్తిమీర వేశాక అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ బీరకాయ కర్రీ అయితే రెడీ అయినట్టేనండి. ఈ బీరకాయ కర్రీ అన్నం, చపాతీ, రోటీస్ లోకి అలా దేంట్లోకైనా చాలా బాగా సెట్ అవుతుందండి. కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.